ఇప్పుడు 100 కేజీల నుంచి తగ్గినప్పుడు ఎందుకు 10 ఫోటోలే రిపీటెడ్గా పెడతారు? నేను చెప్తాను. ఏంటి అంటే నా దగ్గర ఆ ఫొటోస్ లేవు. రీజన్ చెప్తాను. మనం మామూలుగా ఫిజికల్ బాడీ అంటే స్థూల శరీరం, పంచభూతాలతోటి ప్రిపేర్ చేసిన ఈ బాడీకి ఎక్సర్సైజ్, స్లీప్, ఫుడ్ కంట్రోల్ ఇట్లాంటివన్నీ చూస్తాం. సూక్ష్మ శరీరం ఇంకోటి ఉంటుంది, ఇంటర్నల్ బాడీ. అది ఇన్విజిబుల్, ఎవరికి కనబడదు. ప్రాణ అనొచ్చు, హార్మోన్స్, ఎమోషన్స్, ఇట్లా ఏదో ఒకటి పేరు పెట్టుకోవచ్చు. దీనికి కొన్ని ఉంటాయి. ఏంటి అంటే దీనికి చేయాల్సింది కరెక్ట్గా ఉండాలంటే సూక్ష్మ శరీరం మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండడం. ఈగో కానీ, షార్ట్ టెంపర్, అతి కోపం, అతి ప్రేమ, అతి ద్వేషం, ఇలాంటివన్నీ కూడా మనకు ఉంటాయి. అవన్నీ ఎప్పటికప్పుడు మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ రావాలి. సో నేను అందుకే చెప్తా, వెయిట్ ఒక్కడే కాదు ఇక్కడ ప్రధాన సమస్య. మనతో మనం ఫైట్ చేస్తున్నాం, ఆ సూక్ష్మ శరీరంతో ఫైట్ చేస్తున్నాం. అది మారాలి అని నేను చాలాసార్లు కూడా చెప్పాను. నా మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే షార్ట్ టెంపర్. నా లైఫ్లో ఒకటి జరిగితే, నేనే కాదు చాలామందికి ఈ సమస్య ఉందని నాకు ఈ మధ్య తెలిసింది. ఒకటి జరిగితే నేను దానికి రియాక్ట్ అయ్యి 10 యాడ్ చేసుకుంటా. ఆ తర్వాత నేనే బాధపడతా. సో ఎన్ని ఫోన్లు పగలగొట్టుంటానో. శాంసంగ్ S సిరీస్ రిలీజ్ చేసిన ప్రతిసారి నేను కొత్త ఫోన్ కొనుక్కునేది. ఎందుకంటే నాకు రీసెంట్గా నేను పగలగొట్టేసి ఉంటా కోపంలో. ఒక్క ఫోటో కూడా ఉండేది కాదు, చాలా రేర్గా ఫొటోస్ ఉండేవి. సో నేను ఫస్ట్ మార్చుకున్నదే అదే నా జర్నీలో, ఫిట్నెస్ జర్నీలో. ఆలోచించడం, సిచ్యువేషన్ అబ్జర్వ్ చేయడం, ఓవర్ రియాక్ట్ అవ్వకపోవడం, కోపం కంట్రోల్లో ఉంచుకోవడం, అన్నీ అబ్జర్వ్ చేసి ఆ తర్వాత రియాక్ట్ అవ్వడం. అది నాకు చాలా ఇంపాక్ట్ చూపించింది లైఫ్లో.